హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ వీడియోలో అయితే ఏషియాస్ లార్జెస్ట్ ఎయిర్ షో గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ అయితే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు. ఎప్పటిలాగే బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లోనే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ అయితే ఫిబ్రవరి 10th నుండి ఫిబ్రవరి 14th వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 3 days అయితే కనుక బిజినెస్ విజిటర్స్ కోసమే, తర్వాత 13th 14th అయితే జనరల్ పబ్లిక్ కోసం కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ 3 days అయితే కనుక డైలీ 1 షో మాత్రమే ఉంటుంది. 13th 14th 2 shows ఉంటాయి. ఫస్ట్ డేస్లో ఎగ్జిబిషన్కి కూడా అలో చేస్తారు. మిగిలిన 2 daysలో ఎగ్జిబిషన్కి అలో చేయకపోవచ్చు. ఇంకా పార్కింగ్ విషయానికి వస్తే కనుక కాస్త ఎర్లీగా బయలుదేరినట్లయితే కనుక పార్కింగ్ అవైలబిలిటీ కూడా ఉంది. దీనికోసం అయితే టికెట్స్ని ఏరో ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో అప్లై చేసుకుంటే కనుక ముందుగా మనకు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో మన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత టికెట్ కన్ఫామ్ అయిన తర్వాత దాన్ని మనము ప్రింట్అవుట్ తీసుకొని వెంట తీసుకెళ్ళడం మంచిది. ఈ ఎయిర్ షోకి ఎంట్రీ అయితే కనుక గేట్ నెంబర్ 88A, గేట్ నెంబర్ 99A, గేట్ నెంబర్ 1010A నుంచి అలో ఉంది. మీకు రెఫరెన్స్ కోసము నేనైతే కనుక మ్యాప్ ఫోటోను కూడా షేర్ చేస్తున్నాను. ఇప్పుడు జరిగే ఎయిర్ షో అయితే కనుక 15th టైం జరుగుతుంది బెంగళూరులో. ఇందులో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి అమెరికన్ రష్యన్ ఏరో మిసైల్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎయిర్ షోకి వెళ్ళే వాళ్ళైతే కనుక ఎయిర్ షో ప్రింట్అవుట్తో పాటుగా ఏదైనా ఐడి ప్రూఫ్ని ఖచ్చితంగా వెంట తీసుకొని వెళ్ళండి. డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఇలాగా. మీతో పాటు ఏదైనా వెజ్ ఫుడ్ ఐటమ్ని తీసుకెళ్ళడం మంచిది. ఎందుకంటే కనుక పబ్లిక్ డేస్లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ కోసం వెయిటింగ్ చేయాల్సిన ఇబ్బంది ఉండకుండా మీతో పాటు లైట్ ఫుడ్ని క్యారీ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇక్కడైతే కనుక ఫుడ్ కోర్ట్ అవైలబుల్గా ఉంది. దాంతో పాటుగా ఇందిరా క్యాంటీన్ కూడా అవైలబుల్గా ఉంది. బ్రేక్ఫాస్ట్ అయితే కనుక 5 rupees, మధ్యాహ్నం లంచ్ అయితే కనుక 10 rupesకి 2 rotis, సాంబార్ లేదంటే రైస్ సాంబార్ కూడా అవైలబిలిటీ ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. వీలైనంత వరకు మీ ఫుడ్ని, వాటర్ బాటిల్స్ని కూడా క్యారీ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఉండే స్టాల్స్లో ఎయిర్ షోకి సంబంధించిన టీషర్ట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్రైజెస్ కూడా తక్కువగానే ఉన్నాయి. ఇక్కడైతే డిపార్ట్మెంటల్ వైజ్గా వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయన్నమాట. ఇందులో ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకుంటే కనుక ఆ కమ్యూనిటీకి మనం పర్చేస్ చేసుకునే డబ్బులతో ఏదైనా హెల్ప్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీతో పాటు హ్యాట్స్, అంబ్రెల్లాస్ క్యారీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఓపెన్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి ఎయిర్ షో పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం 2 hours దాకా ఎయిర్ షో ఉంటుంది. మీతో పాటుగా ఇయర్ బడ్స్ కానీ కాటన్ కానీ తీసుకెళ్తే కనుక చాలా బాగుంటుంది. ఎందుకంటే కనుక ఇక్కడ ఎయిర్ షోలో సౌండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే కనుక భయపడిపోవచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉండకుండా మీరు వీటిని పెట్టుకొని వెళ్తే కనుక మంచిది. ఇక్కడ ఉండే స్టాల్స్లో చాలా యూనిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఎయిర్ క్రాఫ్ట్ యొక్క మోడల్స్ ఇలాంటివి. కాకపోతే ప్రైజెస్ కాస్త ఎక్కువగా ఉన్నాయి. చూసి పర్చేస్ చేసుకోండి. ఇక్కడైతే కనుక వాటర్ బాటిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే అంతమంది క్రౌడ్కి సప్లై చేయలేకపోవచ్చు. వాళ్ళు ఫ్రీగానే వాటర్ బాటిల్స్ అవైలబుల్గా ఉన్నాయి. పర్చేస్ చేసుకోవడానికి కూడా చాలా స్టాల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఏది తీసుకున్నాం చెప్పండి సార్. ఇది ఫైటర్ జెట్. ఇక్కడైతే ఇందులో పార్టిసిపేట్ చేసే చాలా దేశాల ఫ్లాగ్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చూడ్డానికైతే ఇవి. పిల్లలకైతే వీలైనంత వరకు ఇలాంటి షోస్ చూపించడానికి ట్రై చేయండి. మూవీస్, కార్టూన్స్ కంటే కూడా రియల్ హీరోస్ యొక్క లైఫ్ చూపిస్తే కనుక పిల్లలకు కాస్త ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. అదే అక్కడ చూడు. వాడతారు చూడు.
తాత ఇది అయిపోయాక దాన్ని మళ్ళీ యూజ్ చేస్తారు యుద్ధాలకి. వాడేవే కొత్తవి తయారు చేసింటారు కదా, ఇక్కడ చూపించడం అన్నమాట. మా దేశం ఇది. ముందుగా అయితే ఎయిర్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ఉంటుంది. వీటన్నింటినీ చూస్తూ ఫొటోస్ తీసుకోవచ్చు మనము. ఆ తర్వాత ఎయిర్ షో స్టార్ట్ అవుతుంది. ఎయిర్ షో అయితే కనుక 13th, 14th డేట్స్లో 2 షిఫ్ట్ వైజ్గా అరేంజ్ చేశారు. ఎంట్రన్స్లో అయితే కనుక విజిటర్స్ కోసము షెడ్ అరేంజ్ చేశారనమాట. అక్కడ చైర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే పిల్లలతో ఉన్న వాళ్ళు కూర్చోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. కానీ ఏరోప్లేన్స్ ఓన్లీ టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానీ అయ్యే సిచ్యువేషన్ మాత్రమే అక్కడ చూడొచ్చు మనము. ఎయిర్ షో అంతా కూడా క్లియర్గా కనిపించకపోవచ్చు. కాస్త ముందు వైపుకి వచ్చి ఎయిర్ క్రాఫ్ట్లు డిస్ప్లే పెట్టిన దగ్గర కాస్త సన్ షేడ్లో కనుక నిలబడాల్సి వస్తే అక్కడి నుంచి బాగా కనిపిస్తుంది. కాకపోతే పిల్లలతో ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. ఆలోచించుకొని మీరు ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి. ఎంత సన్న ఉంటే అంత ఫోర్స్ దాని మీద పడదు. కానీ ఈ యాంగిల్ చూడు బ్యాక్ సైడ్ కూడా ఒక సీట్ ఉంది కదా, ఇద్దరు ఎన్నికల. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్, నేవీ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే ఉన్నాయన్నమాట. పిల్లలకి ఓపిక్గా చూపించండి. ఇక్కడైతే పెద్ద పెద్ద షెడ్లన్నింటినీ కూడా కే వరకు హాల్ నంబర్ వైడ్గా డివైడ్ చేసి ఉంచారన్నమాట. ఇందులో ఒక్కొక్క హాల్లో ఒక్కొక్క రకమైన హార్డ్వేర్ గురించి, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్డ్ డ్రోన్ టెక్నాలజీ వీటన్నింటి గురించి కూడా డీటెయిల్డ్గా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అరేంజ్ చేసి పెట్టారు. This is a 3D printer. ఆడ పెట్టినారు ఇందాక చూసింది అట్లా.
ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ, అంబులెన్స్ సర్వీసు, మెడికల్ క్యాంప్ సర్వీస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ దేనికదే ప్రత్యేకమైనదనే చెప్పాలి. ప్రతిదీ కూడా ఒకదాన్ని మించి ఒకటి అనేట్టుగా ఉన్నాయి. కాకపోతే సౌండ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. సినిమా థియేటర్ ఇదేమన్నా మళ్ళీ వస్తుంది. చూడు ఎట్లా ఉంది. రెండు వాడుతున్నాయి. Now you would have taken a video. Now you take the video. So सब ले रहा लैंड अయిందా? Sir, Jude Sai helicopter.
అన్నింటిలోకి అద్భుతమైన విషయం ఏంటంటే సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం చేసిన విన్యాసాలు అయితే చాలా చాలా బాగున్నాయి. పిల్లలైతే కనుక సూపర్గా ఎంజాయ్ చేస్తారు. So nice. Just see, without any flaw. Look, without any flaw, there is no mismatch. आसमान में लहराते हुए कृपया जोरदार तालियों से इनका हौसला बढ़ाएं। धीर करो।
कृपया जोरदार तालियों से इनका हौसला बढ़ाएं।